అండ్ విల్ దే కమ్, హౌ టు కాల్. నాకు అసలు ఇన్నేళ్ళు 37 ఏళ్ళ ఇండస్ట్రీలో మోస్ట్ సెన్సిటివ్ పార్ట్ ఫర్ మీ ఇస్ దట్ ఐ కుంట్ ఓవర్కమ్ దట్. సో దాని మీద ఒక గంట కూర్చుంటే ఐ సెడ్ సి బోత్ ఆఫ్ అస్ వి కేమ్ టు అండర్స్టాండ్ 25లో చిన్న సినిమాలు ఏమి హిట్ అయినాయి ముందు ఆర్డర్లో రా, దాంట్లో ఎవరెవరు అవైలబుల్ ఉన్నారు. అవైలబుల్ ఎందుకంటే 31st కదా, ఈచ్ ఆఫ్ దమ్ మస్ట్ హ్యావింగ్ దర్ ఓన్ ప్రీవియస్ కమిట్మెంట్స్ ఆర్ ప్రోగ్రామ్స్ ఫర్ 31st అనుకుని ఫస్ట్ అట్లా ఆర్డర్లు రామా, ఒక సెట్ అవుతుంది ముందు మనకి. దాని తర్వాత నేను పిలవాల్సిన వాళ్ళు నేను పిలుస్తాను, దట్ షుడ్ బి ఇనఫ్ ఫర్ అస్ అంటే ఐ థింక్ ఈవినింగ్ 4:30కి ఇన్వైట్ చేసి, అంటే దట్ వాజ్ నాట్ ఓన్లీ ఫర్ ద ఈవెంట్. వై ఐ సజెస్టెడ్ దట్ ఇస్ సమ్వేర్ ఒక చిన్న సినిమా అనేది పెద్ద సినిమా అనేది భేదం తీసుకొచ్చాడు. అసలు సినిమా అనేది సినిమా, చిన్న పెద్ద అనేది లేదమ్మా, ఎప్పుడు కూడా ఉండకూడదు కూడా. విచ్ ఎవర్ డస్ వెల్ ఈజ్ ఎ బిగ్ ఫిల్మ్, ఏ బిగ్ ఫిల్మ్ విచ్ డజంట్ డూ వెల్ బికమ్ ఏ స్మాల్ ఫిల్మ్. ఆ చిన్న పెద్ద అనే భేదాలు ఎక్కువగా మా వాళ్ళు మా సొసైటీలో మా ఛాంబరు కౌన్సిల్లో ఏంటంటే ఆ భేదం తీసుకొచ్చి ఓట్ బ్యాంక్ కోసం ఆడుతుంటారు, ఎక్కువగా జరుగుతుంది. చిన్న పెద్దది ఎప్పుడు కూడా బడ్జెట్ పరంగానే ఉంటుంది తప్పక నాట్ యాజ్ ఎ ఫిల్మ్. నువ్వు అన్నది రైట్. సో హ్యావింగ్ సెడ్ దాట్, ఈషా అనేది ఫ్రమ్ డే వన్ హౌ వీ స్టార్టెడ్ విత్ ద కాన్సెప్ట్, హౌ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ అనే దానికి ఇట్స్ అ లాంగ్ జర్నీ for which the only person I appreciate on this stage today, the first person to appreciate is Srinivas. ఎందుకంటే తను ఇందాక మాట్లాడిన మాటలన్నీ కూడా they were emotional. Most of the young directors who have gone through that journey somewhere అదంటే ఏదో ఒక పాయింట్లో కనెక్ట్ అవుతారు. But his journey I have seen for past 15 years and mainly past 2.5 years. It is definitely not an easy journey. డెఫినెట్లీ నాట్. అంటే అట్లాంటి చాలా ఉండొచ్చు, అందరికీ ఉండొచ్చు, కానీ అతను నేను దగ్గరగా చూశాను కాబట్టి ఫర్ హిమ్ అతను మాట్లాడుతున్న ప్రతి మాట కూడా వై ఐ కుడ్ కనెక్ట్ ఇస్ ఐ న్యూ అబౌట్ దిస్ జర్నీ. టిల్ సినిమా రిలీజ్ అయినా కూడా కొంత రిలీఫ్ వచ్చి ఉంటుంది, కానీ ఈ హ్యాడ్ హిజ్ ఓన్ కన్సర్న్స్. లెట్ ఇట్ బీ ఫ్యామిలీ, లెట్ ఇట్ బీ హిజ్ కిడ్స్, వాట్ ఎవర్, ద సో మెనీ థింగ్స్. సో ఐ కుడ్ సీను నౌ you have made it. You have proved yourself. This was the proof people were asking for. ఎందుకంటే ఒక డైరెక్టర్కి ఒక సినిమా హిట్ అయిన తర్వాత నెక్స్ట్ ఆడపోతే ఆ బ్యాగేజ్ కింద మిగులుతుంది. ఈ రోజుల్లో ప్రొడ్యూసర్స్ ఎవరు కూడా బ్యాగేజ్ క్యారీ చేయడానికి ఇష్టపడరు, బిజినెస్ కదా. నీకు చాలాసార్లు చెప్పాను, నేను ఆ బ్యాగేజ్ క్యారీ చేసేవాడిని. ఇప్పుడున్న సిట్యువేషన్లో బ్యాగేజ్ క్యారీ చేయడం కష్టం అవుతుంది. అందుకునే పేషెంట్గా ఉండి జాగ్రత్తగా వర్క్ చేసుకుని డిలే అయినా కానీ, బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే ఓన్లీ వర్క్ హ్యాస్ టు ప్రూవ్, నథింగ్ ఎల్స్ విల్ ప్రూవ్. యూ హ్యావ్ మేడ్ ఇట్. ఫ్రమ్ హియర్ ఐ థింక్ యూ విల్ నాట్ లుక్ బ్యాక్.